హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బన్నరా. ఈరోజు మన వీడియోలో అమ్మ చేతి పెరుగన్నం అందరికీ గుర్తే ఉంటుంది కదండి. ఈ వేసవి కాలంలో పెరుగన్నం తింటే దీనికి మించి ఏది సాటి రాదండి. అందులోనూ మనం ఐస్ క్రీములు తింటుంటాం, సగ్గుబియ్యం పాయసం, పెసరబేల పాయసం, ఎంత తిన్నా కానీ పెరుగన్నంకి సాటి ఏది ఉండదండి. ఇలాంటి పెరుగన్నంకి ఆవకాయ అంటూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. ముందుగా పెరుగన్నం కోసం రైస్ అన్నది వండుకోవాలండి. దానికోసం నేను కుక్కర్లో 1 కప్పు రైస్ వేసుకున్నాను. ఇది రేషన్ బియ్యం అంటాం కదండి, అంటే రేషన్లో వేస్తూ ఉంటారు కదా, ఆ బియ్యంతో మనం పెరుగన్నం చేస్తే చాలా బాగుంటుందండి. రైస్ని ఒక 3-4 సార్లు బాగా కడిగి క్లీన్ చేసుకోవాలండి. రైస్ అన్నది సాఫ్ట్గా ఉడకాలి, అప్పుడు మనకి పెరుగన్నం చాలా బాగుంటుందండి. నేను 1 కప్పు రైస్కి ఒక 3.5 కప్పు వరకు నీళ్ళు అన్నది వేశాను. అలానే రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి సాఫ్ట్గా ఉడికేలాగా 2 విజిల్స్ పెట్టానండి. విజిల్ పూర్తిగా ఆరిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఈ రైస్ని మనం పూర్తిగా చల్లగా అయ్యేలాగా కలుపుకోవాలి. వేడి మీద ఎప్పుడు కానీ మనము పెరుగు అన్నది వేయకూడదండి. చూసారు కదా, రైస్ మొత్తం చల్లగా అయిపోయింది. ఇలా సాఫ్ట్గా ఉడకాలండి రైస్ అన్నది. ఇప్పుడు నేను పాలన్నది యాడ్ చేస్తున్నాను. పెరుగన్నంలో కంపల్సరీ పాలన్నది యాడ్ చేయండి. పెరుగన్నం చాలా బాగుంటుందండి. నేనైతే 1.5 కప్పు వరకు పాలన్నది యాడ్ చేశాను. తర్వాత 2 కప్పుల వరకు పెరుగన్నది యాడ్ చేస్తున్నానండి. పాలు పెరుగన్నది మీకు నచ్చినంత క్వాంటిటీలో మీరు వేసుకోవచ్చండి. పాలు పెరుగన్నది ఎంత ఎక్కువగా వేస్తే పెరుగన్నం అంత బాగుంటుందండి. రైస్లో మనము ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి ఈ పెరుగన్నంలో ఇంకెక్కడ ఉప్పు అన్నది వేయనవసరం లేదు. చూసారు కదా, రైస్ మొత్తం బాగా కలిపేసాము. దీన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. మనం ఈ పెరుగన్నాన్ని ఇలానే కూడా తినచ్చు, కాకపోతే కొంచెం పోపు అన్నది పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత నూనె వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేగిన తర్వాత కంపల్సరీ పెరుగన్నంలో జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి ఫ్రెండ్స్. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు. పోపు అన్నది బాగా ఎర్రగా వేగాలండి. స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని పోపును ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగన్నంలోకి ఈ పోపును కలిపేయడమేనండి. ఈ తీరులో కనుక మీరు పెరుగన్నం చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఈ వేసవి కాలంలో ఇలాంటి పెరుగన్నంకి ఆవకాయ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. అందులోనూ అమ్మ చేతి రుచిలో బెస్ట్ అంటే ఇదే కదా. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.